హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం చూస్తున్నది హరే కృష్ణ స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్. ఈ గుడి భారతదేశంలో హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉంది. తెలంగాణలోని నిర్మించిన మొట్టమొదటి స్వర్ణ దేవాలయం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైన గోల్డెన్ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. దీనిని 2018లో భారత ఉపాధ్యక్షుడు శ్రీ వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారు. ఈ దేవాలయ ప్రాంగణంలో 2 మందిరాలు ఉన్నాయి. మొదటి మందిరం స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి, రెండవ మందిరంలో శ్రీ శ్రీ రాధా గోవిందుడు దర్శనమిస్తాడు. సుమారు 7000 సంవత్సరాల క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 వద్ద భగవంతుడు స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామిగా వెలిశాడు. భగవాన్ స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామితో పాటు శివుడు కూడా స్వయంభు శ్రీ పంచాశ్వర స్వామిగా ఇదే స్థలంలో వెలిశాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి సతీ సమేతంగా నిలబడి ఉన్న భంగిమలో ఆనందభరితమైన దివ్యస్థితిలో దర్శనమిస్తాడు. ఈ అతీంద్రియ ఆలయంలో 50 అడుగుల బంగారు ధ్వజస్తంభం, 4600 చదరపు అడుగుల మహామండపం, 5 బంగారు మెట్లు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ధ్వజస్తంభం తర్వాత హరినామ జప మండపం ఉంది. శ్రీకృష్ణుని దర్శనం కోసం ముందుకు సాగుతున్నప్పుడు అతని పవిత్ర నామాలను జపించడం ద్వారా ఆయనను సందర్శించడానికి, కీర్తించబడ్డానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అందిస్తుంది. ఆలయాన్ని సందర్శించే సందర్శకులు హరినామ మండపం గుండా వెళ్ళవచ్చు, లేదా నేరుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వెళ్ళవచ్చు. జప మంటపానికి 108 మెట్లు ఉన్నాయి. ప్రతి మెట్టుపై భక్తులు నిలబడి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు. ఈ అతీంద్రియ ఆలయంలో 50 అడుగుల బంగారు ధ్వజస్తంభం, 4600 చదరపు అడుగుల హరే కృష్ణ ఆలయంలోని గోమాతను హిందూ మతంలో పవిత్రంగా చూస్తారు. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో ఈ ఆలయంలో గోమాతను సంరక్షించడం మరియు పూజించడం అనేది భక్తిలో ఒక భాగం. గోమాత అని పిలుస్తారు. గోమాత అంటే ఆవు తల్లి. ఆవు పాలు, పెరుగు, వెన్న వంటి ఉత్పత్తులు ఆహారంలో భాగమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆవులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆవులను సంరక్షించడం, వాటిని గౌరవించడం భక్తులు ఒక భాగంగా భావిస్తారు. ఈ గోశాలలో ఇక్కడ ఆవులను శుభ్రంగా ఉంచి ఆహారం పెట్టి సంరక్షిస్తారు. గోమాతను సంరక్షించడం ద్వారా భక్తులు తమ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తారని నమ్ముతారు. ఆవు పవిత్రతను, దాని ప్రాముఖ్యతను గుర్తించుకోవడం ద్వారా భక్తులు తమ జీవితంలో దైవత్వాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటారు.